చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రెసిడెంట్ అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. చందు మరణంలో కొత్తగా ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ నాన్ స్టాప్ గా పోరాటం సాగిస్తూ ఉన్నారు. అతను పోరాటానికి విజయం దక్కాలని మనం అందరూ ఆశిద్దాం. జార్జ్ థామస్ అనే సాక్షి ద్వారా ప్రారంభించబడిన ఈ కేసు ఇంకా ఎన్నో ఆధారాలు దొరికినందువల్ల కేసు తేలుతుందని ఆశిస్తున్నారు. సాధారణ బర్డ్ ఫ్లూ వల్ల చందు మరణించారని చెప్పబడిన ఈ కేసు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ఏం కనిపెట్టారు అంటే చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు, హాస్పిటల్లో జరిగిన కుట్ర వల్ల ఇలా జరిగిందని తెలిసింది. దీన్ని పోలీసులు ప్రూవ్ చేశారు. దీనికి వెనకున్న ముఖ్యమైన వ్యక్తి మన ప్రెసిడెంటే. ఇంకా విచారణలో నకిలీ డాక్టర్ కూడా దీనికి కారణమని తెలిసింది. ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అవడానికి జార్జ్ థామస్ మరియు సోమన్ ఈ ఊరు పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సార్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎటువంటి కారణం లేకుండా జార్జ్ సార్ని 2 రోజులు ఐసీయూలో పెట్టడం వల్లే దీనికి కారణమని తెలిసొచ్చింది. వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు వాళ్ళకి సమస్య అయింది. వీళ్ళు ఏం చేసినా సరే ఎవ్వరూ అడగరు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు సార్. ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కదా సార్. తర్వాత నేనొక్కడిని అనుకోవడం వల్ల ఇక్కడ ఏది మారపోయేది లేదు. అందరి సపోర్టు కావాలి, ముఖ్యంగా మీడియా వాళ్ళది. ఈ రాజకీయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పడం మీడియా వాళ్ళ పని కాదు కదా సార్. మనం అన్యాయాన్ని ఎక్కడ చూసినా సరే, జాతి కానివ్వండి, కులం కానివ్వండి, పేదవాడు గొప్పవాడు అని ఏమీ చూడకుండా న్యాయాన్ని అడగడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు. మీరు ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పేసారండి. గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి, గౌరవ అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన పిల్లలకు, ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా. కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని. ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల. ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు, ఇండియా. అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం. సార్, 9 ఏళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయే మన ఇండియా. ఈ సమయంలో మన ఇండియాని నేను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. రామ్మా, పైకి రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్. ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వేం చేసావో నీకు తెలుసా అమ్మా? తెలుసు సార్, దాని పేరే సిపిఆర్ అని మా నాన్న నాకు నేర్పించారు. మీ నాన్నే నీకు ఇవన్నీ నేర్పించారా? స్కూల్లో చెప్పని చాలా విషయాలు మా నాన్న నాకు నేర్పించారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇండియా వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సోమన్ నాకు ఇంతకుముందే తెలుసు సార్. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గొంతు విప్పేది ఆయనే.
సోమన్, ఆయన పోరాటాల గురించి నాకంటే ఎక్కువగా తెలిసింది మీకు మాత్రమే. సోమన్, 2 మాటలు మాట్లాడండి. ఇండియా గురించి, మీ ఆలోచనల గురించి. అందరికీ నమస్కారం. ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఓటములు చూసిన వాడిని నేను. ఇంట్లోనూ ఊళ్ళోనూ నన్ను ఒక మూర్ఖుడిగానే అందరూ చూశారు. నాకు చాలా నిక్నేమ్స్ కూడా ఉన్నాయి. లూస్, మెంటలు, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. నాకంటే దాని గురించి మీకే ఎక్కువగా తెలుసు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను. అందులోంచి ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను. ఒట్టి మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా తనకి చెప్పాను. అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థమవుతుంది. అందువల్లే ఆ రోజు నా బిడ్డ CPR చేయగలిగింది. ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు టక్కని మంట అంటుకుందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం. ఏం చేస్తాం? లేచి పరిగెత్తాల్సిందే. అందుకే కదా సోమ ఆ సిలిండర్ అక్కడ ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడున్న ఎంతమందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్ని యూజ్ చేయడం తెలుసు? ఇదే సార్ మన ప్రాబ్లం. చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి. మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి? బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ల వల్లే ఆ ఊరే నాశనమైపోతోంది. ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు, క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క. మనం ఈరోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు. మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు. తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి? నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను. దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాలపు మనిషి అని ఎగతాళి చేసేవాళ్ళు. దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఒక చిన్న ఇనుప ముక్కని కూడా మనం షార్పుగా కత్తిలా మార్చగలం. అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి, అనవసరమైన విషయాల్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను. ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను. అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను. నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు. కారణం, మనుషుల్ని నేను నమ్ముతాను. నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ఒక పెద్ద సమస్య అయినా సరే మనం సరిచేయొచ్చు. మనిషి అనేది ఎంత అందమైన పదం. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. నదులని సంరక్షించాలి. ప్రకృతి వనరుల్ని కాపాడాలి. నదులని సంరక్షించాలి. అక్రమ మైనింగ్ ని ఆపేయాలి. చెరువులకి గండు పడకుండా చర్యలు చేపట్టాలి. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం. ఈ రోజు వాడి టాపిక్ ఏంటి? సార్, ఈ కరోనా టైంలో వరదలు రాకపోవడం, ఈ లోకమంతా లాక్డౌన్లో ఉండడమే కారణమని సోమన్ చెప్తున్నాడు. అది వాడి నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడడం కోసం మన ఊర్లో లాక్డౌన్ పెట్టాలి.
అది ప్రపంచమంతా చూసి ఫాలో చేస్తారని వాడు చెప్తున్నాడు. సరే, ఎంత ఈజీగా చెప్పాడు. అది మాత్రమే కాదు, ప్రతి ఇంటికి వంట సరుకులు ఇవ్వాలంటున్నాడు. వారేవా